నా మనస్సు అనే రాజహంస ఇప్పుడే నీ దగ్గర ఉండాలి, చివరిలో ఎలా కుదురుతుంది, ఎలా స్మరించను అంటాడు కులశేఖరుడు. ఇలా అంతేనండి. నిజంగా మనలో అంత శక్తి ఉంటే అప్పుడు పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడండి. నాయనా, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చక్కగా పెద్దల ద్వారా విషయాలు తెలుసుకొని నీ సంసారాన్ని విడిచిపెట్టు, నీ భార్యతో కలిసి ఉండొద్దు, వేదాంతం ఏం చెప్పలేదు పరమాత్మ కూడా. నీవు చేయవలసినవి చెయ్యి, కాకపోతే ఒకటి, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆయన దయ అనుకుంటూ చెయ్యి. అలా చేసినటువంటి వేళ ఏమవుతుంది అంటే ఆయన చెప్పిన మాట, నీవు స్మరించలేని వేళ నన్ను అహం స్మరామి మద్భక్తం కాష్టపాషాణ సన్నిభం. నాకు ఈ మాట ఎప్పుడు గుర్తొస్తుందండి. అందుకని సాధ్యమైనంత వరకు నేను స్మరిస్తాను. వినేటువంటి శ్రోతల్ని స్మరించమని చెబుతా భగవంతుణ్ణి. మనం ఎప్పుడు స్మరిస్తేట, మనం చివర స్మరించలేకపోతే ఆ పరమాత్మ మన తరఫున ఆయనే మనల్ని స్మరించి, మనం ఆయన్ని స్మరించడం కాదు, ఆయనే మనల్ని స్మరించి తన దగ్గర నుండి మనల్ని తీసుకెళ్తాటండి.